విద్యా వ్యవస్థలో మార్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేయటం, అట్లాగే స్కూళ్ళల్లో ఈనాటి ఆధునికమైనటువంటి విద్యాబోధన పద్ధతులు తీసుకురావడం, ట్యాబ్లా, బ్లాక్ బోర్డు స్థానంలో డిజిటల్ బోర్డులా, ఇట్లాంటివన్నీ కూడా అదే బాట పట్టారు రేవంత్ రెడ్డి. చాలా మంచి ఆలోచన, మంచి స్కూళ్ళు ఏర్పాటు చేయడం అన్నటువంటిది. ఇక్కడ నాడు నేడు కింద స్కూల్ బాగు చేస్తే అక్కడ కొత్త స్కూళ్ళని తీసుకురావడం అనేది చాలా మంచి ఆలోచన. ఈ కాలపు బోధనలకు అనుగుణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సహా బోధించాలనుకోవడం చాలా మంచి ఆలోచన. అయితే ఇవి మనం ఉండే ఈ 3 ఏళ్లలో లేదా ఈ 2.5 ఏళ్లలో మ్యాక్సిమం ఇంకో 3-4 స్కూళ్ళు కట్టించగలుగుతాం. అది కాదు కదా కావాల్సింది. అన్ని స్కూళ్ళని ఆ దిశగా డెవలప్ చేయటం. అన్ని గవర్నమెంట్ స్కూళ్ళని డెవలప్ చేయడం కష్టం కాదు. సర్వశిక్ష అభియాన్ నిధులు ఉన్నాయి, అవి సద్వినియోగం చేస్తే చక్కగా చేయొచ్చు. అట్లాగే కొత్తగా ఏఐ బోధకులను పెట్టచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పోని వాలంటీర్లుగా రమ్మని అడగచ్చు. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క 5-6 వాలంటీర్లుగా చేయమంటే వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళని ఆ బోధన ఇస్తారు. అట్లాగే ఇంటర్మీడియట్ పిల్లలకి ఆ బోధన ఇస్తారు. భవిష్యత్తులో వాళ్ళు బాగుపడడానికి వీలవుతుంది. ఆ దిశగా ఆలోచిస్తే బెటర్.